మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు అయితే మనం చూస్తున్నాం. సో ఏంది ఆ ఇన్సిడెంట్లు అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. సో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా రకాలైనటువంటి సేవలు అందిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. కాకపోతే నగరంలోని ఏదైతే మహిళల్ని ఉద్దేశించి చాలా వరకు కూడా మహిళలకు చాలా సెక్యూర్గా ఉండేందుకు చాలా సెక్యూరిటీని ఇస్తుందనేది మనము వింటూనే ఉన్నాము షీ టీమ్ గురించి. సో షీ టీమ్ చాలామందిని రెడ్ హ్యాండెడ్గా ఎవరైతే ఆకతాయాల్ని పట్టుకున్నా కూడా ఎవరైతే అండర్ 18కి సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్గా వీళ్ళే దొరుకుతూ ఉన్నారు. సో వీళ్ళు దొరికిన తర్వాత అండర్ 18 కాబట్టి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి లేదు, వాళ్ళని ఏమనడానికి లేదు. ఏమన్నా అంటే మాత్రం వాళ్ళ మీదనే 3 కేసులు అయ్యే అవకాశం కూడా మనం ఉంది అనేది మనకి చాలామందికి తెలిసిన విషయమే. సో ఈ అండర్ 18 మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే పాల్పడుతూ ఉన్నారు. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన రిలేటెడ్ స్కూల్స్, కాలేజెస్, అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ కాలేజెస్ ఇట్లాంటి దగ్గరికి వెళ్ళి కొంతమంది ఆకతాయిలు అయితే అమ్మాయిల వెంబట పడడము, అమ్మాయిలతోని అసభ్యంగా ప్రవర్తించడము, వాళ్ళని వెంబడించడము. సో ఇట్లాంటి చేసిన సిచ్యువేషన్లో భాగంగా అక్కడే అంటే ఇప్పటికే నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమలేశ్వర్ గారు ఏదైతే సిపి కమలేశ్వర్ గారు వచ్చిన తర్వాత మెయిన్గా స్కూల్స్ని అదేవిధంగా కాలేజెస్ని అయితే టార్గెట్ చేయడం జరిగింది. సో ఆ నియర్ బై లొకేషన్లో పోలీస్ అధికారులను మఫ్టీలో ఉంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. షీ టీమ్ మొత్తం వాళ్ళ అడుగుజాడల్లోనే ఉంటుంది. కాకపోతే ఈ విషయాలన్నీ తెలుసుకొని సదరు యువకులు ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతూ ఉన్నారు. సో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ తర్వాత నన్న ఏమైనా భయపడుతున్నారా, లేకపోతే ఏమైనా మార్పు వస్తుందా అంటే ఏం మార్పు వస్తలే. సో ఎందుకు ఏం మార్పు వస్తలేదని నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఆర్మూర్లో జరిగింది ఇట్లాంటిది ఇన్సిడెంట్ బస్టాండ్ నియర్ బైలో. అదేవిధంగా నిన్న బోధన్ బస్టాండ్ ప్రాంగణంలో ఒక మహిళను ఈఫ్ టీచింగ్ చేయడము, కొంత అసభ్యంగా ప్రవర్తించడము, వాళ్ళతోని ఫాలో కావడము, వాళ్ళ వెంబడెంబడ ఫాలో కావడము, ఇండ్ల వరకు వెళ్ళడము ఇట్లాంటివి జరిగినాయి. అక్కడ కూడా షీ టీమ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అక్కడ మైనర్సే ఉన్నారు. మైనర్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళ పేరెంట్స్ని పిలవడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అదే తత్తంగం ఇంతే చేస్తూ ఉన్నారు. అది అయిపోతూ ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ ఏదైతే మనకి 3 టౌన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక పాఠశాలకు సంబంధించిన ఒక అమ్మాయిని 2 యువకులు వెంబడించడము, అదేవిధంగా అసభ్యంగా ప్రవర్తించడము, ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టడం జరిగిన తర్వాత అక్కడే ఆ స్కూల్ నియర్ బైలోనే మఫ్టీలో ఉన్న షీ టీమ్ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా సేమ్ అంతే రొటీన్. మళ్ళీ ఎవరైతే అండర్ 18కి సంబంధించిన మైనర్సే మళ్ళీ ఉండడం గమనార్థం. సో మైనర్స్ ఇంత భయపడకుండా అసలు ఏం చేస్తున్నారు అనే దానిపైన ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. సో మీ ఇంట్లో తల్లిదండ్రులు అసలు ఏమైనా గైడ్ చేస్తున్నారా లేదా, అసలు ఇట్లా చేయొద్దు, ఇది మంచి ఇది చెడు అని చెప్తే ఇట్లాంటి సిచ్యువేషన్స్ కావు అని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఎవరైతే కొంతమంది యువకుల గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక్కసారి ఇట్లాంటి కేసులో పడితే ఏం కాదు, కాకపోతే రిపీటెడ్ టైమ్స్ ఏమైనా ఇట్లాంటి కేసెస్లో మీరు చిక్కినట్లయితే డెఫినెట్లీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి కమలేశ్వర్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో యథావిధిగా ఇట్లాంటి షీ టీమ్కి దొరకడము, అదేవిధంగా మళ్ళీ ఇవాళ అయిపోయింది, మళ్ళీ రేపు కూడా ఇంకొక సిచ్యువేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కరెక్ట్ పనిష్మెంట్ లేకనే ఇట్లాంటి రిపీటెడ్ జరుగుతున్నాయని అని చెప్పేసి చాలామంది మహిళలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ పట్ల చాలామంది మహిళలు చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.